ఇచ్చిన రాజకీయ నాయకులంతా కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి కదా. అలాంటప్పుడు కుంతియా గారు చెప్పిన మాట చివరి వరకు ఎంతవరకు నిలబడుతుంది? రేవంత్ రెడ్డి గారికి సీఎం కావాలన్నది ఒక లక్ష్యం, సీఎం కావాలని ఆయన కలలు కంటున్నారు. అలాంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడమే సీఎం కావడానికి కావాలనుకుంటారు. అలాంటి కుంతియా మాటలకు ఎంతవరకు విలువ ఉంటుందంటారు? రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రిని అవుతాను, కాంగ్రెస్ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి అవుతాను ఎప్పుడైనా చెప్పినాడా? చెప్పలేదు. ఇంతవరకు చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరినానని చెప్పినాడా? చెప్పలేదు. ఆయన ఆల్రెడీ మొన్న పోలిట్ బ్యూరో మీటింగ్ కూడా అటెండ్ చేసినాడు. కొడంగల్లో మీటింగ్లో కూడా నేను ఇంకా నిర్ణయం టచ్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాతనే ఫైనల్ కలుస్తానని చెప్పాడు. మరోవైపు డికే అరుణ గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటికి వెళ్తున్నారు, అక్కడ చర్చలు చెప్తున్నారు. నేను వస్తున్నాను, మీకేం అభ్యంతరం లేదు, మిమ్మల్ని ఏం నేను అడ్డుకోను, మీ దారికి నేను అడ్డు రాను అని కొంతమందితో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసినే, మరోవైపు టీడీపీలో కలిసి ముందుకు పోతున్నారు. ఈ రెండు జరుగుతున్నాయి, ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. కుంతియా గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఎలా పేపర్లో వచ్చిందో, రేవంత్ రెడ్డి గారి ఎపిసోడ్ కూడా ప్రతిరోజు పేపర్లలో వస్తున్నాయి, మీడియాలో ప్రసారం అవుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ చాప కింద నీరులాగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో ఎప్పుడెప్పుడు రేవంత్ రెడ్డి వస్తారా, మా పార్టీ ఎప్పుడు బలపడుతుందా అని ఎదురు చూడడం లేదంటారా? ఎట్టి పరిస్థితిలో లేదండి. కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తి ఎవరో వస్తే ఆయన మూలంగా పార్టీ బలపడుతుందన్న ఆలోచన మా దగ్గర ఎక్కడ కూడా లేదు. మీకు పెద్ద ఉదంతం ఇచ్చినాడు. చెన్నారెడ్డి మహోన్నతమైన వ్యక్తి, ఒక డాక్టర్ చదివిన వ్యక్తి, గతంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిగా ఒక వెలిగిన వ్యక్తి. ఆయన ఒక నేషనల్ డెమోక్రటిక్ పార్టీలో పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎన్టీ రామారావు బలపరిస్తే ఎన్టీ రామారావుని ఎమ్మెల్యేగా ఓడించి మళ్ళీ ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యం కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఎవరో చెప్తున్నట్లుగా గతంలో పివి నరసింహారావు, చెన్నారెడ్డి గారిని పక్కన పెడితే సీఎం కుర్చీకి సరిపడగల చరిష్మా ఉన్న నాయకుడు ఎవరున్నారని మీరు భావిస్తున్నారు? చెప్పండి. ఖచ్చితంగా అండి. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక చరిష్మా కలిగిన వ్యక్తిని. మా దగ్గర ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక చరిష్మా, ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి అర్హతలు ఉన్న వ్యక్తులు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గర కూడా ముఖ్యమంత్రి అర్హతలు ఉన్నాయి. అదే మీరు టీఆర్ఎస్ పార్టీలో తీసుకోండి, ఎవరు ముఖ్యమంత్రి అంటే చెప్పలేని పరిస్థితి. కేసీఆర్ గారి మాటకు కౌంటర్ లేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటే ప్రతి ఒక్కరూ సీఎం అభ్యర్థిని మీరు ఎలా అంటారండి? మీరు ఎట్లా అనుకుంటారండి కేసీఆర్ కౌంటర్ ఇవ్వాలని చెప్పి? చలో అసెంబ్లీ పిలిపించినాం మేము. ఎల్లుండి 27 తారీఖు రోజు అసెంబ్లీ సమావేశాలు చలో అసెంబ్లీ ఇచ్చారు, ఇదో మౌనవ్రతాలు చేయడం, ఇలాంటి కార్యక్రమాలు తప్పితే కేసీఆర్ గారు ఇచ్చే స్టేట్మెంట్లకు కావచ్చు, కేసీఆర్ విసిరే వ్యంగ్యాసాలు కావచ్చు, ఆయన విసిరే చెలోక్తులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ మీద, దాన్ని తిప్పి కొట్టలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారనేది ప్రజల యొక్క వాదన. ఇది మీరు కూడా కాదంటారు? చెప్పండి. ఇప్పుడు ప్రచార మాధ్యమాలని అణిచివేసి, ఎగ్జాంపుల్ ఏబిఎన్ ఛానల్ని బ్యాన్ చేయడం జరిగింది, TV9ను బ్యాన్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రచార మాధ్యమాలను ఆంక్షలు విధించుతూ ఇతర ప్రచార మాధ్యమాలను కూడా కంట్రోల్ చేస్తూ ప్రభుత్వం ఈ విధంగా ఆలోచన చేస్తున్న సందర్భం లోపల వాళ్ళు మాట్లాడేది కొంత ఎక్కువసేపు రావచ్చు, మేము మాట్లాడేది తక్కువ రావచ్చు, మా స్పేస్ చిన్నగా రావచ్చు, వాళ్ళది పెద్దగా బోల్డ్ అక్షరాలతో రావచ్చు. అంత మాత్రం చేత మనము వాపును చూసి బల్బ్ అనుకోవడానికి వీల్లేదు. ప్రజలు ఎట్లాంటి సమయంలో ఎలాంటి ముఖ్యమంత్రిని అటువంటిది ఓడగొట్టే సందర్భాలు ఉన్నాయి, ముఖ్యమంత్రిని అటువంటిది ఓడగొట్టిన సందర్భాలు ఉన్నాయి ఎమ్మెల్యేలుగా. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి వస్తున్న కవరేజ్ మీకెందుకు రావడం లేదు? ఇప్పుడు ఏబిఎన్ TV9 కూడా తెలంగాణలో వస్తున్నాయి, ఏబిఎన్ మొత్తం లైవ్ టెలికాస్ట్లు కూడా ఇస్తుంది అన్ని పార్టీలకు. కానీ మీ వాయిస్ పెద్దగా వినిపించదు, అంటే మీలో వాయిస్ లేదు కాబట్టి ఏ ఛానల్, ఏ ప్రసార మాధ్యమాలు, ఏ మీడియా కూడా మీ వైపు రావడం లేదు. అదే రేవంత్ రెడ్డికి ఎందుకు అంత ప్రసారం వస్తుందంటే ఆయన వాయిస్, కేసీఆర్ గారు ఏం మాట్లాడినా కూడా తెలంగాణ విషయంలో కావచ్చు, 3DP విషయంలో కావచ్చు, ఏం మాట్లాడినా వెంటనే ఆయన కౌంటర్లు, ఆయన స్టైల్లోనే, అదే యాసలోనే, అదే తెలంగాణ యాసలోనే ఆయన కౌంటర్లు ఇస్తూ ఆయన ముందుకు పోతున్నారు. అంటే రేవంత్ రెడ్డికి వస్తున్న ఫోకస్ మీకు రావడం లేదంటే మీలో ఆ చరిష్మా లేదనే కదా? ఎట్టి పరిస్థితుల్లో కూడా అది అవాస్తవం. నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే సంగారెడ్డిలో రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాం సంబంధించిన కవరేజ్ కానీ, అదేవిధంగా ఆదిలాబాద్ లోపల, నిర్మల్ లోపల రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలను పరామర్శించి వాళ్ళకి ఆర్థిక సాయం చేసి మీకు బాసటగా మేము ఉంటామన్న సంకేతం ఇవ్వడానికి ఒక 10 కిలోమీటర్లు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తే నేను తన వెంబడే ఉండడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున మాకు ఆల్రెడీ పత్రికలన్నీ కూడా సహకరించినాయి, పత్రికల్లో రావడం జరిగింది. మాకున్న సమాచారం కొన్ని పత్రికల వాళ్ళకి మీకు అడ్వర్టైజ్మెంట్స్ బంద్ చేస్తాం, మీకు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వము అని వార్నింగ్స్ కూడా ఇచ్చిన సందర్భాలు కూడా మా దృష్టికి వచ్చినాయి. ఒకరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే కూడా అడ్వర్టైజ్మెంట్ సైజ్ తగ్గించుకోమని కూడా ఆ పత్రికకు సంబంధించిన యజమానులు విదేశాల్లో ఉండి కూడా ఫోన్ చేసి ఈ అడ్వర్టైజ్మెంట్ ఇంత ఫ్రంట్ పేజ్లో రావడానికి వీల్లేదు, దాని సైజ్ తగ్గిమని చెప్పిన సందర్భాలు మా దృష్టికి వచ్చినాయి. అంటే ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేస్తుంది అన్నది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్
ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch iDream.